మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ సమన్యాయం చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ బీసీలకు ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయాలను రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. హిమాయత్ నగర్ లో 60 లక్షల రోడ్డు పనులను ప్రారంభించిన దానం అనంతరం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 150 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అందరికీ న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు తర్జన భర్జన పడి ఎన్నో రకాలుగా అన్ని అంశాలను పరిగణలో తీసుకొని మొన్న జరిగినటువంటి కేబినెట్ ఎక్స్పెన్షన్ అనుకుంటాను కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యాయం జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మేము గర్వపడతా ఉన్నాం. ఇందులో బీసీలకు, ఎస్సీలకు, మాదిగలకు, ఇతర కులాల వారికి అందరికి కూడా మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈరోజు జిత్నా సంఖ్య ఉతనే భాగీదారి అని ఎంతైతే మరి సంకల్ప ఆధారంగా వారికి అవకాశం దొరకాలని అన్ని రంగాల్లో కేవలం రాజకీయ రంగానే కాకుండా ఉద్యోగ పరంగా కానీ లేకుంటే ఇంకో పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశం దొరకాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం తీసుకొని వెళ్లారో ఈ రోజు తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఇది దేశానికి ఒక ఆదర్శంగా ఈ జరిగినటువంటి కేబినెట్ విస్తరణ అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంకా సమయం ఉంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అందరికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరు కూడా పేషెన్స్ గా ఉండాలి. తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా వస్తుంది. అదే కాకుండా ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.